1990 జీవో 311 ఆంధ్రప్రదేశ్ గెజెటెడ్ ప్రకారము, గెజెటెడ్ కాదులే, గెజెట్, అది గెజెట్ నోటిఫికేషన్ అంటారులే. పరధర్మ పరమత పర విశ్వాసము ఉన్న వ్యక్తులు మేము హైందవ మతాన్ని నమ్ముతాము, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాము, నమ్ముతాము అని అండర్టేకింగ్ ఇస్తే తప్ప లోపలికి కాలు పెట్టడానికి వీలు లేదే. దాన్ని నువ్వు సెప్టెంబర్ 2020 సెప్టెంబర్ 20 రోజు మీ చిన్నాయన అయిన సుబ్బారెడ్డి ఎట్లా తొలగించినాడు? అప్పుడు మీరేం చేసినారు? సావిత్రి గారు, మీరేం చేసినారు అప్పుడు? ఎందుకు యాక్టింగ్? మీ భాష నార్మల్ గా మాట్లాడొచ్చు కదా, ఎందుకు ఇది? ఎట్లా తొలగించినాడు మీ చిన్నాయన? ఇవన్నీ ఎందుకు? మీరు ఇక్కడేమో తెలంగాణ లాంగ్వేజ్, అక్కడికి వెళ్ళేమో రాయలసీమ యాస. ఈ పేరుని మీరు జస్టిఫై చేస్తారు తెలుసా సావిత్రి గారు? మీకు ఈ పేరుని మీరు జస్టిఫై చేస్తారండి, మీ పేరుని. అండర్టేకింగ్ తొలగించిన నీకు మా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నట్టు ఎట్లా నమ్మమంటావు? నమ్మక్కర్లేదు. యాక్చువల్ గా అది కూడా పొలిటికల్ స్ట్రాటజీయే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసలు ఇప్పుడు తిరుపతికి వచ్చి ఆయన్ని ఫ్లేరప్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. అలాగే ఆయన్ని మీరు కావాలని అండర్టేకింగ్ అంటే, ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు ఆ పర్టికులర్ దేవస్థానానికి పాదయాత్రకి ముందు, పాదయాత్రకి తర్వాత వచ్చినప్పుడు మీరందరూ, వేరే పదం వచ్చింది, మీరందరూ గుడ్డిగాడిది పళ్ళు నవ్వుతున్నారు ఏంటండి? ఏం చేస్తున్నారు మీరంతా? గుడ్డిగాడిది పళ్ళు నవ్వుతున్నారా? ఆ టైంలో మీరు ఎందుకు మాట్లాడలా? అధికారంలో ఉన్నప్పుడు అంటే మాట్లాడే ధైర్యం లేదు, ఎదుటోడు అధికారంలో ఉన్నప్పుడు మనకు మాట్లాడే ధైర్యం లేదు. మన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చి సర్ర మొత్తం మరిగిపోతా ఉంటాయి. అప్పుడు దాకా అంత మొత్తం ఐస్ బకెట్లో కూర్చున్నట్టు ఇట్లా కూర్చుంటారు ఏంటి? కానీ ఇప్పుడు మాత్రం మన అధికారం, మన ప్రభుత్వం, మన బీజేపీ ప్రభుత్వం, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సోకాల్డ్ ఫ్యూరియస్ స్టేట్మెంట్స్ అని ఇస్తుంటారు. అప్పుడు ఎందుకు ఇలా ప్రభుత్వంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి భయపడ్డారా? ఇప్పుడు ఎందుకు మాడుతున్నారు? రాజకీయ లబ్ధి ఏమీ లేదు దాన్ని రైజ్ చేయాలా, ఫ్లేరప్ చేయాలా. ఈ అండర్టేకింగ్ సుబ్బారెడ్డి ఎట్లా తొలగించినాడు? అండర్టేకింగ్ తొలగించిన నీకు మా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నట్టు ఎట్లా నమ్మమంటావు? మళ్ళీ వస్తా మీకోసం వ్యూవర్స్ కి, మీరు చూడాలా అసలు ఈవిడికి ఎందుకు ఎంతమంది నన్ను తిట్టారు అనుకుంటున్నారు కామెంట్స్ లో. ఎందుకయా సావిత్రి గారి పేరు ఆవిడకి పెట్టాడు? మీకు తెలియదు బ్రో, మీకు తెలియదు. ఈవిడ టాలెంట్ మీకు తెలియదు. మీరు చూడండి. సుబ్బారెడ్డి ఎట్లా తొలగించినాడు? మారిపోయింది. అండర్టేకింగ్ తొలగించిన నీకు మా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నట్టు ఎట్లా నమ్మమంటావు? ఈ అండర్టేకింగ్ నువ్వు సంతకం పెడతావా? కింద నుంచి నడుచుకుంటూ పోతావా పైదాకా? మరి 18 సార్లు నెయ్యి బాగలేదని రిజెక్ట్ చేస్తే మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగా నువ్వెందుకు బయటకు వచ్చి చెప్పలే? 18 సార్లు రిజెక్ట్ అయింది. ఈ రిజెక్ట్ అయిన దాంట్లో ఇవి సావిత్రి గారికి సంబంధించి వీడియో ఎప్పుడన్నా చేస్తుంటే ముందావా ఎట్లా చిత్రం తొలగించినారు చంద్రబాబు నాయుడు గారు. ఈ యాక్టింగ్ అసలు మా కంటెంట్ అంతా మర్చిపోతుంది. సావిత్రి గారు, మీరు దయచేసి మీ ఆ యాక్టింగ్, మీ ఈ సహజ గుణమైన సిద్ధమైన ఇది మీరు తగ్గించాలా. బాగా తప్పిది ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనం పవిత్రం చేయాలి, హోమాలు చేయాలని ఆధీనం నువ్వెందుకు బయటికి రాలే? మీరు ఆధీనం ఎందుకు బయటికి రాలే? కిరీటం పోయినప్పుడు ఎందుకు బయటికి రాలే? జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ వద్దు అని చెప్పి తీసేసినప్పుడు, వాళ్ళ చిన్న అయినో తీసేసినప్పుడు ఎందుకు బయటికి రాలే? అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆదినం నువ్వు ఎందుకు మెట్లెక్కిపోలే? ఆదినం చెప్పింటే మా బోటి వాళ్ళం ఆ రోజు ప్రాయశ్చిత్తం చేసుకునే వాళ్ళం కదా. మీరు ఎందుకు చేయలే? నువ్వు డ్రామా నడుస్తుందా? ఓట్లు కావాలా నీకు? ఇంకొకసారి రాజకీయాన్ని భక్తిని కలిపినాడా ఎవరన్నా పొలిటీషియన్ నా లాంటి వాళ్ళ
రాజకీయాన్ని భక్తిని కలిపినాడా? ఇది బాలేదండి, ఈ పద్ధతి అస్సలు బాలేదు. ఇప్పుడు మీరు రాజకీయాన్ని భక్తిని కలుపుతున్న నరేంద్ర మోదీ గారి గురించి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, అంతేనా? తప్పింది. మీ పార్టీ అధ్యక్షుడైన మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గురించి రాజకీయాన్ని భక్తిని కలిపినాడా ఇంకోసారి అలా అంటున్నారు సార్, అది తప్పది. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా అన్నారుగా, మీరు దెబ్బలో దెబ్బ మా అన్న పవన్ కళ్యాణ్ అన్నారుగా మీరు. కరెక్ట్ పద్ధతి కాదండి ఇది. మీరందరూ ఒకటే ప్రభుత్వంలో ఉన్నారు, మీకు ఏదో ఒకటి మా ప్రాణానికి. మళ్ళీ డైలాగ్ రిపీట్. డ్రామా నడుస్తుందా? ఓట్లు కావాలా నీకు? ఇంకొకసారి రాజకీయాన్ని భక్తిని కలిపినాడా ఎవరన్న పొలిటీషియన్ నా లాంటి వాడు అనంతమై ఎప్పుడైనా ఇతరుల సంతోషాలను పంచుకుని